పేదోడి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఒకే రోజు 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టేలా కసరత్తులు చేస్తోంది ప్రజాప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 3.60 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా ఇందులో 1,00,000 ఇళ్లకు ఈ నెల 31లోగా గృహప్రవేశాలు చేయబోతున్నారు. త్వరలోనే గృహప్రవేశ తేదీని అధికారికంగా ప్రకటించనుంది రేవంత్ సర్కార్. ప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్లో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే నాటికి మొదటి దశ ఇందిరమ్మ ఇళ్లు పొలిక్కి రావాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకల సరఫరా పెంచేందుకు ఎస్హెచ్ఎస్ సంఘాల ద్వారా బ్రిక్ యూనిట్లను ప్రోత్సహించాలని, అవసరమైతే ప్రతి మండలంలో 1 లేదా 2 యూనిట్లు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి 1 లేదా 2 విడతల చెల్లింపులు చేసిన తర్వాత వివిధ కారణాలతో చెల్లింపులు నిలిపివేయడం సరికాదన్నారు. ఈ చెల్లింపులను తక్షణమే క్లియర్ చేయాలని, లేదంటే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను కూడా మార్చి 31 లోపు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.